అందరికీ ప్రైజ్ లార్డ్. ఎట్లా అంటే ప్రైజ్ లార్డ్ చెప్పేది ఇట్లా కదా. కొంతమంది కొత్త పిల్లలు వచ్చారు, ఒకసారి ఇలా చేతులు జోడించి చెప్పండి. చేతులు నొప్పి పుడుతున్నాయి, వెంటనే తీసేస్తున్నారు. ఇంకొకసారి చెప్పండి. సరే, మీరు ప్రైజ్ లార్డ్ అని చెప్పింది నాకు కాదు, ఇక్కడ మన మధ్య సంచరిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారికి. అందుకే మీ చేత 1-2 సార్లు చెప్పించిన. సరేనా? దేవుడు మన మధ్య ఉన్నాడు కాబట్టి మీరు క్లాస్లో అల్లరి చేసినట్లు ఇక్కడ అల్లరి చేయకూడదు. ఓకేనా? ఎవరికైనా దేవుని కోపం కావాలనుకుంటే మీరు అల్లరి చేయండి. పిల్లలు మీకే చెప్తున్నా, ఒక 30 నిమిషాలు, ఎక్కువసేపు నేను చెప్పను, కానీ ఈ 30 నిమిషాలు మీరు జాగ్రత్తగా వింటే మీ భవిష్యత్ అంతా కూడా దేవుడు ఎంత కనికరిస్తాడో మీరు భవిష్యత్తులో మాకు కనపడినప్పుడు చెప్తారు. సరేనా? మరి సైలెంట్గా ఉంటారా? మరి అందరికీ మంచిగా ఉండాలని ఉంటుంది. ఎంతమందికి మంచిగా ఉండాలని ఉంటుంది? చేతులు ఎత్తండి. నాకు కూడా ఉంటుంది కదా. సరే, దించండి. కానీ మరి మంచిగా ఉండాలంటే మనం నేర్చుకోవాలా కదా. పెద్దవాళ్ళు చెప్పింది మనము నేర్చుకోవాలి. నేర్చుకుందాం అట్లాగా. సరే పిల్లలు, మరి అందరూ కూడా పక్కన వాళ్ళని తాకద్దండి. ఎందుకు తాకొద్దు అంటున్నానంటే, దేవుడు మిమ్మల్ని తాకాలి అని మీరు అనుకుంటే మీ పక్కన వాళ్ళని మీరు తాకొద్దండి. లేదు, యేసుప్రభు దేవుడు మమ్మల్ని తాకాల్సిన అవసరం లేదనుకుంటే మీ పక్కన వాళ్ళని మీరు తాకండి, గిల్లండి, గిచ్చండి, ఏమైనా చేయండి. ఓకేనా? సరే, మీకు నిజంగా యేసుక్రీస్తు ప్రభు నన్ను కూడా ముట్టుకోవాలి, ఆయన నన్ను కూడా తాకాలి అని మీరు అనుకుంటే మీ పక్కన వాళ్ళని మీరు తాకొద్దు, వాళ్ళను మిమ్మల్ని తాకనివ్వద్దు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేమీ చెయ్యొద్దు. సరేనా? సరే, మనం పాఠంలోకి వెళ్ళే ముందు మన కంఠత వాక్యం. ఎంతమంది పిల్లలు మందిరానికి వస్తారు? మామూలుగా మందిరానికి వచ్చే పిల్లలు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు, సంతోషం. సరే, మన కంఠత వాక్యం రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. తీసిన వాళ్ళు త్వరగా చదవాలి. 10వ అధ్యాయము 13, 14 వచనాలు. తీసిన వాళ్ళు నిలబడి చదవండి త్వరగా. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13, 14 వచనాలు. చెప్పు. ఎందుకనగా చూసుకోండి ఒకసారి. ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయివాడెవడో వాడు రక్షించబడును. దాని తర్వాత వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానికి ఎట్లు విశ్వసించెదరు. సరే, ఇక్కడ అంశం ఏంటంటే, ఇది మళ్ళీ మీరు కంఠత వాక్యంలో నేర్చుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుండేదానికి చెప్తున్నా, ఎవరికైనా మీరు ఒక విషయాన్ని చెప్పాలనుకున్నారు, ఒక పని చెప్పాలనుకోండి, ఆ పని వాడు చేయడు అని మీకు అనిపిస్తే వానికి మీరు పని చెప్తారా? వానికి చెప్పరు కదా. ఎవరైతే మీ పని చేసి పెడతారో వానికి మాత్రమే చెప్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన ప్రార్థన విని మన పని చేసేవాడు కాబట్టి మనం ఆయనకి ప్రార్థన చేస్తున్నాం. ఒకటి, ఎందుకు అంటే ఆయన మన ప్రార్థన వింటున్నాడు. చాలామందికి డౌట్ వస్తుంది, అంటే ఇంతమంది ప్రార్థన చేస్తున్నాం కదా, ఎంతమంది ప్రార్థన అని ఆయన వింటాడు అని కదా. కానీ ఆయన ఓమ్నీ ప్రెజెంట్, అంటే ఆది అంతమైన దేవుడు, అన్ని చోట్ల వ్యాపించినటువంటి దేవుడు. నీతో ఉన్నాడు, నాతో ఉన్నాడు, మన అందరితో కూడా ఆయన ఉన్నాడు. ఏమ్మా? తర్వాత మనం ఇంకా గమనించాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. వేరే లోకంలో చాలామంది దేవతలని చెప్పబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన కోసం శ్రమపడి
చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి మన పాపాలకి క్షమాపణ దొరికింది. మనము అది ఇంతవరకు నేర్చుకున్నాం. కానీ ఇక్కడ మన అంశం ఏంటంటే, ఆ యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ఎవరు వెళ్ళి ప్రకటిస్తారు? సువార్త అంటే మంచి వార్త. ఏం వార్త అది? మంచి వార్త. ఎవరు ప్రకటిస్తారు అంటే మనమే ప్రకటించాలి. లోకంలో ఎన్ని లక్షల కోట్ల మంది ఉంటే దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు అని అంటే, మనము ఆయన ఇలాంటి మైక్ లాగా మనం వాడబడాలి అని. మనం ఊరికే నిలబడితే చాలు, ఆయనే తన వార్తను ప్రకటించుకుంటాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, మనకు కాదులే, ఇది ఎవరో వస్తారు, ప్రకటిస్తారు, వెళ్ళిపోతారు అనుకుంటాం. లేదు, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఈ రక్షణ సువార్తను మనమే ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? శ్రమ వచ్చినా కూడా ప్రకటించాలి. సరే, ఇప్పుడు ఇక్కడ పౌలు అనే ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం కదా. పౌలు గురించి నిన్న మొన్న రోజు మాట్లాడుకుంటున్నాం కదా. సరే, ఈ పౌలు పత్రికలు రాసినాడు, బైబిల్లో కొన్ని పత్రికలు రాసినాడు. ఈ పత్రికలన్నీ కూడా పరలోకం నుండి మనకు వచ్చినటువంటి ఉత్తరాలు అని తెలుసుకున్నాం. మరి రోజు కూడా పరలోకం నుంచి వచ్చిన ఉత్తరాన్ని చూడడం కానీ చదవడం కానీ చేస్తున్నామా అని అంటే మనం చేయడం లేదని చెప్పచ్చు కదా. మీరు చిన్నపిల్లలు, దాని విలువ మీకు తెలియదు. కానీ మేము రక్షించబడిన తొలినాళ్లలోనే మాకు వాక్యం, బైబిల్ దొరకడం చాలా కష్టమైంది. బైబిల్ దొరికిన తర్వాత అసలు ఇది ఎంత అద్భుతమైన విషయమని దాన్ని రాత్రింబవళ్ళు మేము చదువుకున్నాం. దాని విలువ మాకు తెలుసు కాబట్టి దాన్ని మీకు చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చాం. సరే, మీకు ఇష్టమైనటువంటి ఒక నాయకుడు కానీ, ఒక క్రికెటర్ కానీ, లేదంటే మీకు నచ్చిన ఒక టీచర్ కానీ మీకు ఒక విషయాన్ని రాసి చీటీలో ఇచ్చినారనుకోండి, దాన్ని చదువుతారా? అట్లాగే ఎత్తిపెట్టేస్తారా? దాంట్లో ఏం విషయం ఉందో తెలుసుకోరా? అట్లాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క పుస్తకంలో మన కోసం రాసి పెట్టినాడు చాలా మర్మమైన విషయాలు. దీన్ని మనం తెలుసుకోకుండా దాచిపెడితే ఏం ప్రయోజనం ఉంటుంది? ఏం ప్రయోజనము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, నిన్న ఆంటీ వాళ్ళు చెప్పినట్టు ఆ పౌలు ఒక చోట లేడు, ఒక చోటు నుంచి ఒక చోటికి ప్రయాణాలు చేస్తూనే ఉన్నాడు. అవునా? మనము ఒక్కరోజు ప్రయాణం చేస్తే ఎంతో అలసిపోతాం. నిన్న లేక మొన్న నేను ఇట్లాగే VBSలో పార్టిసిపేట్ చేయడానికి ఒక ఊరికి వెళ్ళి రావాల్సి వచ్చింది. తెల్లవారుజామున 3:30కు బయలుదేరితే మేము అక్కడ షార్ప్ 7 o'clock ఉండాల్సి వచ్చింది. రోడ్డు బాగాలేదు, ఈ తర్వాత ట్రాఫిక్ రద్దీ, చేరడానికి చాలా కష్టపడినాం. ఆడిపోయిన తర్వాత నాకు చాలా అలసట అనిపించింది. అప్పుడు ఇదే అంశం గుర్తొచ్చింది, పౌలు ఎట్లా తిరిగినాడబ్బా అని. ఇప్పుడన్నా మనకు కార్లు, బస్సులు, సౌకర్యాలు ఇన్ని ఉన్నాయి కదా. కానీ పౌలు గారైతే ఆయన శ్రమ కూడా ఉంది, మనకు శ్రమ లేదు. అంటే ఎవరు ఎదిరింపులు లేవు ఇంకా. అయినా కూడా ఆయన శ్రమ ఉంది అని తెలిసినా, జైల్లో వేస్తారని తెలిసినా, చంపేస్తారని తెలిసినా కూడా ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు, ఓడలో వెళ్ళాడు, సముద్రంలో ప్రయాణాలు చేశాడు. ఎంత కష్టపడినాడు కదా యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు దర్శించిన తర్వాత యేసుక్రీస్తు కూడా అంతే. అంటే మన క్రీస్తు ప్రభు కూడా ఒక చోట లేరు, ఉన్నారా? ఆయన కూడా కొండలెక్కి ప్రసంగం చేశారు. నదీ తీరాల్లో, సముద్ర తీరాల్లో ఆయన ప్రసంగం చేసినట్టు మన వాక్యంలో చూస్తాం. కాబట్టి పిల్లలు, మనం కూడా ఈరోజు ఈ రక్షణ సువార్తను విని మనం కూడా వెళ్ళి అనేకులకు చెప్పాలి. అది దేవుని ఆజ్ఞ. నిన్న మీరు కంఠిత వాక్యం నేర్చుకున్నారు కదా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని. నేను కూడా రక్షించబడిన తర్వాత ఒక నియమం చేసుకున్నా, కనీసం రోజులో ఒకరికైనా సువార్త చెప్పాలి. అట్లా సువార్త చెప్పలేని పక్షంలో కనీసం ఫోన్లోనైనా మాట్లాడి ఎవరికైనా చెప్పాలి. అది లేకపోతే ఒక పాటైనా పాడి చెప్పాలి. అది కూడా లేకపోతే ఒక పని చేసి అయినా యేసుక్రీస్తు ప్రభువారి గురించి చర్చించాలి. ఏదో ఒకటి, అలా లేకుండా నిద్రపోకూడదు అని. అర్థమైందా? మీరు కూడా భవిష్యత్తులో గొప్ప గొప్ప కార్యాలు చెయ్యొచ్చు. ఇక్కడ ఉన్న పిల్లలంతా రేపొద్దున
ఎంతమంది మిషనరీలు అవుతారో, ఎంతమంది ప్రభు కోసం గొప్ప కార్యాలు చేస్తారో మాకు తెలియదు. కానీ దేవుడు మీ విషయంలో ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. ఏమ్మా, సరే, ఇప్పుడు ఈయన మాసిదోనియా అనే ఊరికి బయలుదేరినాడు పౌలు. మన అంశము, పాఠం యొక్క అంశం కూడా పౌలు మాసిదోనియాలో ప్రవేశించుట అని. కానీ ఆయన మాసిదోనియాకి వెళ్తూ మధ్యదారిలో ఫిలిప్పు అనే ఊర్లో ఉండాల్సి వచ్చింది. ఒకే రోజే ప్రయాణం చేసి వెళ్ళిపోతామా దూర ప్రాంతాలకి? వెళ్ళగలమమ్మా? ఎక్కడైనా స్టే చేస్తాం కదా. ఇప్పుడు అమెరికాకు ఎక్కడైనా పోవాలన్నా కూడా చాలా దూరం పోయేటప్పుడు కొంతమంది లండన్లో స్టే చేసి వెళ్తారంట. మనం కూడా ఎక్కడైనా దూర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఒక రోజు ఉండి వెళ్తాం. కానీ ఈ పౌలు కూడా ఒకరోజు ఫిలిప్పులో ఉన్నాడు. అక్కడ ఒక అద్భుతం జరిగింది. ఏంటి అని అంటే, అక్కడ లుదియా అనే ఒక ఆమె ఉందన్నమాట. ఎందుకు ఈమె గురించి మాట్లాడుతున్నామంటే, చూడండి, మీకు ఆమె బొమ్మ చూపిస్తాను. ఏంటి ఆ కథ అంటే, మరి రోమా పట్టణంలో క్రిప్సన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన పరిశుద్ధుడు, యేసు ప్రభువును అంగీకరించినవాడు. యేసు ప్రభు తన ఎలా ఉంది ఆమె? అంతేకాకుండా దిగులుగా ఉందా, సంతోషంగా ఎగురుతుందా? దిగులుగా ఉంది. కానీ ఆమె బాధ ఏందో మనకు తెలియదు, కానీ ఆమె చాలా దిగులుగా ఉంది. మీరు బాగా గమనించాల బొమ్మలు. నేను ప్రశ్నలు అడుగుతా, సరేనా? ఇప్పుడు ఈమె ఆ దారిలో పౌలు రావడం చూసి, ఆ పౌలు నదీ తీరంలో దేవుని వాక్యం చెప్తున్నాడని విని, ఈ తుయతైరా అనే గ్రామం ఆమె యాక్చువల్గా అక్కడికి వెళ్ళింది. మీలాగా మీరు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నారని వచ్చారు కదా, అట్లాగే ఆమె కూడా ఆ నదీ తీరానికి పౌలు గారు దేవుని గురించి చెప్తుంటే వినడానికి వచ్చింది. అక్కడ వింటూ ఊరికే ఉన్నిందా అనంటే ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పింది. వాళ్ళ ఇంట్లో ఎవరున్నారు తెలుసా? చూడండి, చిన్న పిల్లోడున్నాడు. ఈ అబ్బాయి కూడా మీ అంత పిల్లవాడే. ఫస్ట్ వాళ్ళ ఇంట్లో లుదియా తర్వాత దేవుని నమ్ముకునింది ఆ చిన్న పిల్లోడే. అందుకనే మీకు అదే పనిగా వాళ్ళు చూపించినారు, సరేనా? అంటే వాళ్ళ అమ్మ వినింది, వచ్చి ఇంట్లో చెప్తూనే ఆ చిన్న బిడ్డ నమ్మినాడు. తరువాత వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఏం చేశారో తెలుసా? పౌలును వాళ్ళ ఇంటికి పిలిచినారు. చూడండి, కాబట్టి ఈ అన్నదమ్ములకు చాలా మంది గాల్లో ఉండే మనుషులు చూడండి ఆకర్షింపబడ్డారు. చాలా మంది యేసు ప్రభుని వాళ్ళు అంగీకరించినారు. చాలా స్వేచ్ఛగా సువార్త ప్రకటిస్తున్నారు. కొంతకాలం తర్వాత ఎవరంటే మీరు, నేను మళ్ళీ ప్రశ్నలు అడుగుతాను. ప్రకటిస్తున్నారని తెలిసి ఆ యొక్క ఐరోపా దేశపు రాజు ఏం చేస్తారంటే వీళ్ళను చంపేస్తారు. ఆయన పేరు తిమోతి. అయితే కూడా నేను మళ్ళీ వరుసగా అడుగుతాను. లోకంలో క్రీస్తు కొరకు వాళ్ళు చనిపోయినారు. అయినా కూడా వాళ్ళు వదిలిపెట్టిన ఈయన పేరేంటి? తిమోతి. ఎందుకంటే మన మొత్తం ఈ థీమ్ అంతటికి మెయిన్ క్యారెక్టర్స్ వీళ్ళు. తిమోతి తర్వాత లుదియా. ఇందాక మనము దిగులుగా కూర్చుందని చెప్పాం కదా, ఆమె లుదియా లేచి నిలబడి వాళ్ళని ఆహ్వానిస్తూ ఉంది. చూస్తున్నారా? వాళ్ళు ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. తర్వాత ఏం చేస్తారంటే అక్టోబర్ 24కు వాళ్ళను మరణ శిక్ష వాళ్ళకు విధించినారు. కాబట్టి ఈయన ఎవరంటే శీల. నిన్న ఆంటీ చెప్పారు కదా, పౌలు ఫ్రెండ్. పౌలు శీలలు అన్నాం కదా, పౌలు ఫ్రెండ్ ఆయన. అక్కడేమో తిమోతి, ఇక్కడ శీల, ఇక్కడేమో లుదియా. నెక్స్ట్ వచ్చేసి మన యొక్క లెసన్కి నాయకుడు పౌలు. ఎవరైనా పౌలు. చూసారా? తర్వాత ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నాడు. ఈయన మనం మర్చిపోకూడదు. లూకా డాక్టర్. మేము లూకా సువార్త అని ఉంటుంది కదా, ఆయన డాక్టర్. ఇప్పుడు మీరు చెప్పండి పిల్లలు,
ఈయనెవరు? క్లిప్సన్ ఆయన యొక్క బ్రదర్. సూపర్. కూడా ఈయనెవరు? సువార్తను ప్రకటించిన వెరీ గుడ్. మేమంతా ఆయన తన ప్రభువుకు ఆయన ఏం పని చేస్తాడు? వెరీ గుడ్. ఈయనెవరు? నేను చెప్పే ఈమెవరు? సాక్ష్యం కదా? వీళ్ళిద్దరిని ఒక చోట పెడదాం. అంటే దీన్ని బట్టి మనకు ప్రయారిటీ అర్థమవుతుంది. ఆమె ఏం చేసింది? వాళ్ళని ఆహ్వానించిన తర్వాత వీళ్ళిద్దరు కూర్చున్నారు, వాళ్ళ పక్కన వాళ్ళు కూర్చోవట్లేదు. చూసారా? కూర్చున్నారా? అంటే దే రెస్పెక్ట్ పౌల్ అండ్ శీలా. ఓకేనా? వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళని. ఇక్కడేమో ఈయన తిమోతి. మీరు బైబిల్ చదువుకుంటే ఆయన గురించి మీకు అర్థమవుతుంది. ఈయనేమో డాక్టర్ లూక్. ఆయన గురించి కూడా మీకు తర్వాత అర్థమవుతుంది. నేను మళ్ళీ ఈ క్యారెక్టర్స్ అడిగినప్పుడు మీరు నాకు చెప్పాలి, సరేనా? నేను ఇక్కడ ఆ సీన్ అలా గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎవరింట్లో ఉన్నారు? లుదియా ఇంట్లో ఉన్నారు. సరే, ఈమె వినింది, రక్షించబడింది, కుటుంబాన్ని రక్షించుకునింది. కానీ ఆమె ఎవరు తెలుసా? ఒక ఊదా రంగు అమ్ముకునే అమ్మ. ఎవరన్నా మీరు చూసుంటారు, పండుగ రోజున రంగులు అమ్ముకుంటా రోడ్లలో తిరుగుతుంటారు. చూసారా? వాళ్ళని ఎవరైనా గౌరవిస్తారా? అంటే చిన్న వ్యాపారస్తులు అని తక్కువగా చూస్తారు కదా. కానీ ఒకే ఒక రంగు అమ్ముకునే ఆయమ్మని దేవుడు రక్షించడాన్ని బట్టి ఆమె ఇంట్లో సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారి సువార్తను ప్రకటించే అపోస్తులు నివాసం చేస్తున్నారు. వాళ్ళే ప్రార్థన చేసి ఆమె గురించి బైబిల్లో రాయబడ్డంతగా ఆమె విశ్వసించింది. మనం కూడా చాలాసార్లు మనుషుల దృష్టికి మనం చాలా గొప్పవాళ్ళలాగే అనిపించము, చాలా తేలిగ్గా అనిపిస్తాము, అందరూ మనల్ని అనడానికి వీలుగా మనం ఉంటాం. కానీ దేవుని దృష్టిలో మాత్రం మనకు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశము ఉంటుంది. అవునా? ఒక గొప్ప ఉద్దేశాన్ని మనము కలిగి ఉంటాం. తర్వాత ఇక్కడికి మనం అక్కడికి ఆ సీన్ వదిలేద్దాం. మీరు గుర్తుపెట్టుకోండి, మేరీ జోన్స్ అని ఒక మిషనరీ. మనం ఆమె గురించి మనం గొప్పగా ఏమని చెప్పుకుంటామంటే, మేరీ జోన్స్ అనే అమ్మాయి మీలాంటి చిన్న పాప. ఆ అమ్మాయికి బైబిల్ కావాల్సి వచ్చింది. ఏం కావాల్సి వచ్చిందమ్మా? ఇలాంటి బైబిల్ కావాల్సి వచ్చింది. ఇది ఇప్పుడు మనము క్లియర్గా చెప్పుకునే సమయం కాదు, జస్ట్ వాళ్ళు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. ఆమె ఈ బుక్ కొనడానికి 6 సంవత్సరాలు కష్టపడింది. ఎన్ని సంవత్సరాలు? ఏం పని చేసింది అంటారా? కోళ్ళు పెంచింది. ఇదిగోండి, చూసారా? కొన్ని కోళ్ళు పెంచింది. తర్వాత పొలంలో పనిచేసింది. పిల్లలు, యాక్చువల్గా ఈ ఫిగర్స్ అన్నీ నా దగ్గర కొన్ని ఉన్నాయి. ఈ బొమ్మ మిస్ అయింది, కానీ పిల్లలకి ఇది చూపించాలన్న ఉద్దేశంతో నేనే స్వయంగా వేసేది. నా చేతితో నేను వేసా. ఎవరి కోసం? మీకోసం. ఎవరి కోసం? సో ఈ దాంట్లో మేరీ జోన్స్ మీలాగే చిన్న పాప 6 సంవత్సరాలు కష్టపడింది. ఎన్ని సంవత్సరాలు? ఇంకా ఏం చేసిందంటే, బంగాళాదుంపలు ఉంటాయి కదా, మీరు ఉల్లగడ్డలు అంటారు చూడండి, అవి పొలంలో ఉంటే వాటిని ఏరింది. మీరు ఎప్పుడన్నా మట్టిలో ఒక చెట్టు పెట్టమన్నాం అనుకోండి, ఒక చెట్టును నాటమంటే ఇలా తీస్తారు కదా, చేతికి మట్టి అంటుతుందేమో, ఆ బురద ఎలా పట్టుకోవాలి, కాళ్ళకి బురద అవుతుందేమో అని ఎన్నో ఆలోచిస్తారు. కానీ ఆమె ఇట్లాంటి పలుగు పట్టుకొని తర్వాత చేత్తో వీలైనంత ఆ చిన్న బిడ్డ ఆ బంగాళదుంపలు తీయడం చాలా కష్టం, మీకు తెలియదేమో. అవి బయటికి తీయాలన్నమాట, ఆ గడ్డలు ఇలా లాగాలి. ఆ పని వాళ్ళ చిన్నాన్న పొలంలో చేసి కొంత డబ్బు పోగేసింది. ఇలాగా మీ దగ్గర కూడా కిడ్నీ బ్యాంకులు ఉంటాయి కదా, అట్లాగే ఈ అమ్మాయి కూడా ఏం చేసిందంటే ఇలాగా పైసలన్నీ కూడా ఒక దాంట్లో దాచిపెడుతూ వచ్చింది. తర్వాత ఇంకా ఏం పని చేసిందంటే ఆ అమ్మాయి ఇది ఇంకొకటి ఏదో చెప్పారు వాళ్ళు, పొలంలో పనిచేసింది, కోళ్ళు పెంచింది, ఉల్లగడ్డలు తీసింది. తర్వాత ఎవరైనా చిన్న చిన్న పనులకు పిలిచినప్పుడు కూలి పనులు చేయడానికి కూడా వెళ్ళింది. అంటే కోత కోయడం, పరిగేరడం లాంటి పనులకు కూడా పోయి
బైబుల్ అవసరమైనంత డబ్బు సంపాదించి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెహికల్స్ లేవు. అప్పుడు ప్రజలు ఇట్లా గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు. ఎట్లా వెళ్ళేవాళ్ళమ్మా? ఇట్లా గుర్రాల మీద పోయేవాళ్ళు. కానీ మేరీ జోన్స్కి గుర్రం ఉందా? లేదు. 25 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయిందంట. ఎన్ని కిలోమీటర్లు? తార్ రోడ్డు లేదు, మీకులాగా తార్ రోడ్డు లేదు, పోనీ స్ట్రైట్ రోడ్డు కూడా లేదు. కొండ ప్రాంతం, రాళ్ళు, కంపలు, సరైన దారి తెలీదు. కానీ ఆ అమ్మాయి మార్నింగ్ బయలుదేరి సాయంత్రానికి ఆ ప్రాంతానికి వెళ్ళి ఇట్లాంటి చర్చికి వచ్చింది. వచ్చి, అయ్యా మీ దగ్గర బైబిల్ దొరుకుతుందంట కదా, నాకు ఇస్తారా అని అడిగితే, ఆయన చాలా ఖర్చుతో కూడుకున్న విషయం అది. నీ దగ్గర అంత డబ్బు ఉందా అంటే, ఈ అమ్మాయి దగ్గర ఉంది కదా. ఈ డబ్బంతా తీసిపోయి ఆయన చేతిలో పెట్టింది. ఆయన ఆ చర్చ్ అంతటికి పెద్ద పాస్టర్ అనమాట, బిషప్ అంటారు. సరే, అప్పుడు ఏమైందంటే ఆయన ఏమన్నాడు, సరే ఉండమ్మా తెస్తానని లోపలికి వెళ్ళి, అయ్యో సారీ నాన్న, బైబిల్ పుస్తకాలన్నీ అయిపోయినాయి అన్నాడు. ఎంత బాధ అవుతుంది కదా. ఎన్ని సంవత్సరాలు కష్టపడింది? 6 సంవత్సరాలు కష్టపడింది. ఈజీగా వచ్చిందా డబ్బులు? రాలే. ఎంతో కష్టపడింది, ఎంతో ఆశపడింది ఇలాంటి బైబిల్ని తనకు సొంతంగా పెట్టుకోవాలి అని. కానీ చివరికి తన ఆశ తీరలే. చాలా దుఃఖంతో వెక్కి వెక్కి ఏడుస్తుంటే అప్పుడు ఆయన అన్నాడు, సరే నేను నా స్నేహితుని కోసం ఒక బైబిల్ కొన్నాను, ఆయనకు మళ్ళీ తెచ్చిస్తాను, ఈ బైబిల్ తీసుకెళ్ళు అని ఇచ్చాడు. ఇలాంటి పుస్తకాన్ని ఆ అమ్మాయి చేతికి ఇచ్చాడు. అంతే, ఎంత సంతోషంతో ఆ బైబిల్ తీసుకొని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. తర్వాత మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో ఆ మేరీ జోన్స్ గురించి ఫుల్ స్టోరీ మీరు వినగలుగుతారు. ఇది మన అంశం కాదు. తరువాత ఈ పౌలు ఏం చేసినాడు, అక్కడ లుదియా వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, అక్కడున్న వాళ్ళందరూ కూడా హింసించినారు. అరే నువ్వేంటి ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, ఈయన జైల్లో వేసేయండి, ఈయన కొరడాలతో కొట్టండి అని చెప్తా ఉన్నారనమాట. ఆయన అక్కడ శ్రమ పడిన తర్వాత చూడండి, తీసుకుపోయి ఆయన ఏం తప్పు చేశాడమ్మా? దొంగతనం చేశాడా? దొంగతనం? లేదా ఎవరినైనా కొట్టాడా? ఎవరినైనా కొట్టినాడా? లేదు. కానీ ఏం చేసినాడు, ఆయన తీసిపోయి చూడండి, చూడండి వీళ్ళ బొమ్మలు చూడండి. పౌలు శీలలు ఎక్కడున్నారు? చెరసాలలో ఉన్నారు. ఎక్కడ? బాగా సోఫా వేసి కూర్చోబెట్టినారా? కాలికి ఒక పెద్ద మొద్దు ఉంటుంది కదా, దాన్ని బొండ అంటారు బైబిల్ భాషలో. కాళ్ళని కట్టేసి ఒక పెద్ద దొంగతన, ఒక 100 మందిని చంపిన ఖైదీని వేసినట్లుగా వేసినారు. ఇక్కడ పౌలు శీలలు ఎలా ఉన్నారు? ఎంత రెస్పెక్ట్గా ఉన్నారు కదా. ఆ స్థాయి మొత్తం వెళ్ళిపోయి వాళ్ళు చూడండి ఇక్కడ ఎలా ఉన్నారు. వీపు మీద కొరడా దెబ్బలు కూడా ఉన్నాయి, చూసారా? వీపు మీద కొరడా దెబ్బలు ఉన్నాయి. ఒంటి మీద షర్ట్ ఉందా? లేదు. షర్ట్ కూడా తీసేసి కొరడాతో కొట్టినారన్నమాట. ఏం పని చేశారు వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పినారంతే. చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రక్షించబడినారు. లుదియా అనే ఆమె కుటుంబం కూడా రక్షించబడింది. ఇది తెలుసుకొని ఏం చేసినారు అధికారులు, ఆయన జైల్లో వేయడం కాకుండా ఇలాగా కొరడాలతో కొట్టినారు. ఆ టైంలో వాళ్ళు ఏం చేశారు తెలుసా? మనమైతే ఏడ్చేవాళ్ళం, యేసు ప్రభువుని నిందించేవాళ్ళం. ఎవరైనా మనల్ని ఒక మాట అన్నా కూడా కొట్టాల్సిన అవసరం లే. ఒక మాట అంటేనే, ఏం చేస్తున్నావు ప్రభా నువ్వు, వాళ్ళు నన్ను ఇన్ని మాటలు అంటా ఉంటే నేను ఎంత మంచిదాన్ని, ఎంత మంచివాడిని అని మనం అంటాం కదా. కానీ ఆయన అలా అనలా. ఏం చేశాడంటే దేవుని పాట పాడినాడు. ఏం చేశారు? దేవుని పాట పాడుకున్నారు. తర్వాత ప్రార్థన చేశారు, ఆరాధన చేసినారు. పౌలు శీలలు స్తుతించడం మొదలు పెట్టగానే చెరసాల పునాదులు అలా కదిలిపోయినాయి. ఇప్పుడు మీరు కూర్చున్న చోటు ఉన్నట్టే భూకంపం వచ్చింది అనుకోండి, మీకు భయం వేస్తుందా లేదా? కానీ అక్కడ పౌలు శీలలు కూర్చొని ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే, అలాగ చెరసాల పునాదులు చాలా పెద్దగా ఉంటాయి, ఇట్లుండవు, పెద్ద పెద్ద రాళ్లతో ఉంటాయి. అవి కూడా కదిలిపోయినాయి అన్నమాట. అప్పుడు మొత్తం
ఆ చెరసాల వాకిన్లన్నీ తెరవబడినాయి. వాళ్ళ కాళ్ళకు ఉన్నటువంటి సంకెళ్ళు తెగిపోయినాయి. మధ్యరాత్రిలో మొత్తం బీభత్సం జరిగిపోయింది. ఎందుకు? అక్కడ ప్రభువారి సన్నిధి, అలా సన్నిధి కాంతి వాళ్ళ మీదకి వస్తూనే ఆయన దాసుల కోసం, ఆయన భక్తుల కోసం, ఆయన పని చేసేవాళ్ళ కోసం ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. ఏమ్మా, అప్పుడేమైంది? చెరసాల నాయకుడు భయపడిపోయినాడు. జైలర్ ఉంటాడు కదా, అమ్మో ఇంక అందరు వెళ్ళిపోయి ఉంటారు, నా ఉద్యోగం వెళ్ళిపోతుంది, అధికారులు నన్ను చంపేస్తారు. వాళ్ళు చంపేసే కంటే ముందే నేనే చచ్చిపోదాం అనుకున్నాడు. ఒక కత్తి తీసుకున్నాడు. ఇలా పొడుచుకోబోయే ముందర పౌలు శీలలు అన్నారు, అయ్యా నువ్వు చావద్దు, మేము ఎక్కడికి పోలే, ఇక్కడే ఉన్నాం. చెప్పండి, ఎక్కడ? వాళ్ళ ఏమన్నారు? ఇక్కడే ఉన్నాం అంటూనే అప్పుడు ఆయన వాళ్ళకి వెళ్ళి సాగిలపన్నాడు, అయ్యా మీరు సామాన్యులు కాదు, మిమ్మల్ని నేను కొరడాలతో కొట్టాను, నన్ను క్షమించండి అంటే ఆయన కూడా యేసుప్రభు గురించి చెప్పారు. వాళ్ళు చెప్పి ఆయన అక్కడ అర్ధరాత్రి రక్షించబడినాడు. నెక్స్ట్ వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షించబడినారు. ఇక్కడ చూడండి, ఎన్నో పరిస్థితులు, ఎన్నో అనారోగ్యాలు దేవుడు ఫస్ట్ మన శరీరం మీద పనిచేయాలి. ఎందుకు అంటే దేవుని మీద ఆధారపడాలి. కాబట్టి మాకు ఒకవేళ తన ఒకడో చిన్నోడో మనకు తెలియదు. ఇక్కడ పౌలు ఎవరైనా, పౌలు ఎన్ని మారినాడు చూడండి. అక్కడేమో చక్కగా డ్రెస్అప్ అయి ఉన్నాడు, ఇక్కడేమో జైల్లో చెరసాలలో ఉన్నాడు, ఇక్కడ వాళ్ళ ఇంటికి ఇలా వస్తున్నాడు. ఎంత దీనంగా ఉన్నాడు కదా. వెనకాల కొరడా దెబ్బలు ఉన్నాయి. ఏమున్నాయి? కొరడా దెబ్బలు ఉన్నాయి. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇలాగా మోకాళ్ళ మీద కూర్చొని పౌలుని క్షమాపణ అడిగినాడు. చూసారా అధికారిని? ఎవరైనా చెరసాల అధికారి, ఎవరైనా చెరసాల నాయకుడు. సరే, నెక్స్ట్ ఏం చేశాడు? ఆయన్ని చాలా బాధపడ్డాడు. అయ్యో వెళ్ళిపోతున్నాడే అని బాధపడ్డాడు. కానీ మార్కు ఎట్లాంటి అడుగులు వదిలిపెట్టినాడు అంటే స్టార్టింగ్ చాలా బాగా ఉంది, ఆసక్తిగా ఉన్నాడు, మంచి పేరు గల యవనస్తుడు. కానీ ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడు? ఆయన గాయాలన్నిటికీ మందు పూస్తున్నాడు. వెనక కొరడా దెబ్బలు కొట్టాడు కదా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి కొరడా దెబ్బలు? వాటన్నిటినీ క్షమాపణ అడిగాడు. ఫస్ట్ ఇటు చూడండి, క్షమాపణ అడిగాడు. తర్వాత ఊరికే ఉన్నాడు, ఊరికే క్షమాపణ అడిగి ఊరికే వెళ్ళాడు. ఆయన వీపుకంతా కూడా మందు రాసి స్వాంతన చేస్తున్నాడు. తర్వాత ఆయనకి ఆహారం ఇచ్చి ఆతిథ్యం కూడా ఇస్తున్నాడు. చూసినారా పిల్లలు? ఎవరైతే హింసించినారో పౌల్ని, వాళ్ళ ద్వారానే దేవుడు ఏం చేసినాడు? పౌలుకు అంత ఘనత ఇస్తా వచ్చినాడు. గమనించినారా? సరే, నెక్స్ట్ వచ్చేసి రెండవ భాగంలో ఇది మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? తెస్సలోనికా వెళ్ళారు. ఇదంతా జరిగింది ఎక్కడ? ఫిలిప్పులో. ఎక్కడ జరిగింది ఇదంతా? ఫిలిప్. ఎక్కడికి వెళ్తున్నాడు పౌలు? మాసిదోనియాకి. మాసిదోనియా చాలా దూరంలో ఉంది, మధ్యలో ఫిలిప్పులో ఆగారు. ఇంత కథ అక్కడ జరిగింది. తర్వాత నెక్స్ట్ తెస్సలోనికాలో కూడా చూడండి వీళ్ళు ఏం చేశారంటే అక్కడ సువార్త చెప్తే మళ్ళీ అక్కడికి తీసుకొని వచ్చినారు. ఆయన తీసుకొచ్చి అక్కడ కూడా ఆయన చేసిన నేరం ఏంది? మళ్ళీ చెప్పండి, సువార్త ప్రకటించడం. మళ్ళీ సువార్త ప్రకటిస్తున్నాడు, అనేకులు దేవుని నమ్ముకుంటున్నారని చెప్పేసి ఆయన ఏం చేశారు చూడండి. గ్రంథపు చుట్ట ఇందాక మనం చెప్పాం కదా, దాన్ని తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లలు వినాలి, అయిపోవచ్చింది. దాని గురించి వాళ్ళు చక్కగా వివరిస్తూ యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఎలా చనిపోయినారు, శిలువలో మేకులు ఎలా కొట్టించుకున్నారు, దాని గురించి చెప్తూ ఉన్నారు పౌలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇలా పౌలు ఒకరే కాదు సువార్త చెప్పింది, విలియం కేరీ అనే ఆయన, ఒక్క నిమిషం అయిపోయింది, కూర్చో, 2 minutes అంతే.
లూదియా. ఎవరామె? లూదియా. చెప్పండి అమ్మా, ఎవరామె? లూదియా. విలియం కేరీ అనే ఆయన తర్జుమా చేశాడు, ట్రాన్స్లేషన్ చేశాడు. ఏమంటారు? మీకు మళ్ళీ లెసన్లో సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి వర్క్ బుక్లో. మీరు ఆంటీ వాళ్ళని అడగకుండానే చేయొచ్చు చక్కగా వింటే. ఆ విలియం కేరీ అనే ఆయన కూడా ఈ బైబిల్ని అనేక భాషల్లో తర్జుమా చేసినందుకు ఆయన కూడా హింసించబడ్డాడు. తర్వాత బర్మా దేశానికి ఒక మిషనరీ వెళ్ళాడు. ఆయన్ని కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ మిషనరీని హింసిస్తూ వచ్చారు. ఆయన్ని కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఆయన సగం వరకు ట్రాన్స్లేట్ చేసి సగం ఇంకా చేయాల్సి ఉంది బర్మా భాషలో. అది ఏం చేశారంటే జైల్లో ఉండిపోయినాడు ఆయన. ఆ ప్రతులన్నీ ఇంట్లో ఉన్నాయి. భార్య ఏం చేసిందంటే ఒక పిల్లోలో అంటే ఒక తలగడ ఉంటుంది కదా, తలదిండులో అన్నీ పెట్టేసి చుట్టి కట్టేసి ఆయనకు జైలుకు తెచ్చి ఇచ్చింది. ఆయన 2 సంవత్సరాలు దాన్ని తల కింద పెట్టి పడుకున్నాడంట. ఎందుకంటే ఎవరైనా తీసుకెళ్ళిపోతారని. అనుకోకుండా ఒకరోజు ఆయన వస్తువులన్నీ ఎవరో దొంగలించినారు. కానీ ఆ తలగడ పిల్ల మాత్రం బయట ఆయనకు దొరికింది. అంటే దేవుని వాక్యాన్ని దేవుడు ఎక్కడ పోకుండా ఆయన పిల్లలు కష్టపడి చేసిన దాన్ని కాపాడుతూ వచ్చినాడు. సో ఇట్లా మనం కూడా ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువు గురించి వినడం కాకుండా అనేకులకి ఆయన సువార్తని చెప్పాలి. అందుకే సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరములైనవి అని వాక్యంలో ఉంది. సరే, మన అంశం అయ్యింది. ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతా, ఓకేనా? ఆన్సర్ చెప్పిన వాళ్ళకి మంచి చాక్లెట్ కూడా ఉంటుంది. మరి చేతులు కట్టుకోవాలి. చేతులు కట్టుకుంటేనే ప్రశ్నలు. మేరీ జోన్స్ ఎన్ని సంవత్సరాలు కష్టపడింది? సరే, ఆ చివర్లో ఉన్న ఆయన పేరేమిటి? సరే, ఎవరికి లేదు. లేచి నిలబడి ఫస్ట్ లేచి నిలబడేసేయాలి, ఓకేనా? సెకండ్ ఆయన ఎవరు? సరే, మధ్యలో ఆయన ఎవరు? ఆ తర్వాత ఆయన ఎవరు? వెరీ గుడ్. ఆ తర్వాత లూదియా. అమ్మయ్య, మీరు పాఠం విన్నారు. నాకు 10 చాక్లెట్లు తిన్నంత సంతోషంగా ఉంది. కూర్చోండి. సరే, ఇప్పుడు ఇంకా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఇప్పుడు ఈజీగా చెప్పేశారు కదా. సరే, పౌలు ఎక్కడికి బయలుదేరినాడు ఫస్ట్? వెరీ గుడ్, మాసిదోనియాకి బయలుదేరినాడు. సరే, మాసిదోనియాకు పోతా పోతా ఎక్కడ ఆగినాడు? ఫిలిప్పీలో ఆగినాడు. ఫిలిప్పీలో ఎవరి కుటుంబం రక్షించబడింది? నూరా. మీరేమో అమ్మాయిలు ఏం చెప్పకుండా ఉన్నారు. మా దగ్గర ఇంకా చాక్లెట్లు ఉన్నాయి, ఇక్కడ చూసి చెప్తున్నారేమో. సరే, ఇప్పుడు ట్రై చేయండి అమ్మాయిలు చెప్పడానికి. తర్వాత ఫిలిప్పీలో లూదియాను రక్షించినారు. తెస్సలోనికలో ఎవరి కుటుంబం రక్షించబడింది? అయ్యో, దా చెరసాల నాయకుని కుటుంబము, చెరసాల నాయకుడు. నెక్స్ట్, బైబిల్ మనం అందరం చదువుతున్నాం కదా. ఇలాగ మన భాషలో చదువుకోవడానికి ఎవరు తర్జుమా చేశారు? విలియం కేరీ. వెరీ గుడ్. ఇప్పుడు మరి ఇంకా క్వశ్చన్లు అడుగుదామా వద్దా? అడుగుదామా? సరే. సరే, కంఠత వాక్యం చాలా పెద్దగా ఉంది, చెప్పలేరు. రెఫరెన్స్ చెప్పండి. వెరీ గుడ్. సరే, ఇంకా లూదియా వాళ్ళ ఇంట్లో ఫస్ట్ రక్షించబడింది ఎవరు? లూదియా. అదే లూదియా తర్వాత పేరు చెప్తారా? పేరు మనకు తెలీదు కదా. సరే, మంచి పిల్లలు. తర్వాత నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చేసి అమ్మాయిలే చెప్పాలి నాకు. పౌలు శీలల్ని జైల్లో వేసినారు కదా, అప్పుడు ఏం జరిగింది క్లియర్గా చెప్పాలి నాకు. పౌలు శీలలు ఏం చేశారు, ఏం జరిగింది?
చూడు వీళ్ళు చూడు ఎంత యాక్టివ్గా ఉన్నారు. చెప్పు, నువ్వు చెప్పమ్మా. వేరే నీళ్ళు లేవు. తొక్కి తొక్కి చెమటలు ఎండక ప్రార్థన చేశారు, ఆరాధన చేశారు. ఇంకా అంతే ఏమంటారు ప్రార్థన చేసుకున్నారంటే చెరసాల పునాదులు అలాగా కదిలిపోయినాయి. వెరీ గుడ్. భలే స్నానం చేసి నేను కోరుకుంటే అన్ని అందులోనే చేస్తాను. నెక్స్ట్ ఎవరైనా యేసుక్రీస్తు సువార్తని శ్రమ వచ్చినా ప్రకటిస్తామనే వాళ్ళు చేయొద్దండి. నిజం చెప్పాలి, మళ్ళీ మీ దేవుడు ముద్ర వేస్తాడు ఇప్పుడే. ఓకేనా? అసలు అమ్మాయిలు చాలా ప్యాసివ్గా ఉన్నారు, రిస్క్ చేయడానికి అసలు ఇష్టపడ్డంలే. చాలా మంది ఉన్నారు. నువ్వు రామ్మా. అమ్మాయి పింక్. ఈ అమ్మాయి పేరు, నీ పేరేం పేరు? ఏ ఊరు నుంచి వచ్చినావు? శ్రీరంగరాజపల్లి రక్షిత మిషనరీగా పోతుంది. ప్రార్థన చేయండి. మళ్ళీ మనం 20 సంవత్సరాల తర్వాత ఆ పాప ఎక్కడుందో కనుక్కోవాలి. ఓకేనా? నెక్స్ట్, మీరు పౌలు ఏమేం పత్రికలు రాసినాడు అన్నీ చెప్పగలరా? చెప్పు. రా 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 గట్టిగా చెప్పు. రోమీలకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, కొలసి, ఎఫెసీ, 1 తెస్సలోనిక, 2 తెస్సలోనిక, 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు, హెబ్రీయులు. సూపర్. నువ్వు ఇదో మీరు కూడా అట్లాగే పత్రికలు ఆయన ఏం రాసినాడో నేర్చుకోవాలా. సరేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరు అందరూ చక్కగా విన్నారు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ మీకు అందరికీ నిండు వందనాలు. ప్రార్థన చేసుకుందామా? శ్యామేలనా ప్రార్థన. ప్రార్థన చేసుకొని బయలుదేరితే నిజంగా ఎవరో ఒక అబ్బాయి ఎదురు వస్తాడు. ఆ పిల్లోడికి నాకు ఇచ్చిన దాంట్లో దేవుడు ఇచ్చిన దాంట్లో ఆ పిల్లోడికి ఇస్తాను. ఆ పిల్లోడు చెప్పేవాడు నాకు తెలియదు వాళ్ళు ఉంటారు. ఎక్కువ ప్రార్థన చేసుకుందాం. మోకరించండి అందరూ. అంటే నా పరిస్థితి, నా ఆరోగ్యం కళ్ళు మూసుకోండి. బాయ్స్, ప్రార్థన చేసుకుంటే అక్కడ గల వారిని ఆడపిల్లలు కళ్ళు మూసుకోవాలా? ఏం చేసినట్ట ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు మనము లూదియా గురించి విన్నాము, మరి మేరీ జోన్స్ గురించి విన్నాము, మరి విలియం కేరీ గురించి విన్నాము. వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు. మరి మన జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే లూదియా ఏ విధంగా అయితే తన హృదయాన్ని తెరిసిందో ఆ విధంగా మనం కూడా ఏం చేయాలంటే మన హృదయాలను తెరవాలా, మన హృదయాలను ప్రభువుకు చోటు ఇవ్వాలా. మేరీ జోన్స్ చూడండి, చిన్న వయసులోనే ఆమె బైబిల్ కొనుక్కోవడానికి 6 సంవత్సరాలు పట్టింది. అంటే బైబిల్ అంటే ఎంత ఇష్టం చూడండి. అంటే దేవుని వాక్యాన్ని ప్రేమించింది. ఆ రీతిగా ఇక్కడ వచ్చినటువంటి పిల్లలందరూ కూడా దేవుని వాక్యాన్ని ప్రేమించే వారిగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, జీవంగల యేసుక్రీస్తు ప్రభువా, మా జీవాధిపతి, నమ్మకమైన దేవా, మరి ఉదయకాల సమయంలో నీ ఘనమైన పదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి VBS 4వ దినంలో మొదటి సెషన్లో మరి మా ప్రభా జూనియర్ క్లాస్లో మా ప్రభా మీరు మాకు సహాయపడినందుకై నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇంతవరకు నీ యొక్క ప్రేమగల మాటలను మా ప్రభా విన్నటువంటి బిడ్డలందరి కోసమై నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి మేరీ జోన్స్ వలె, విలియం కేరీ వలె, లూదియా వలె మా ప్రభా ఈ బిడ్డలు జీవించడానికి ఎంతైనా నీ కృపను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మరి మా ప్రభా తిరిగి మా వర్క్ బుక్ రాసే విషయంలోనూ, మరి మా ప్రభా హ్యాండ్ వర్క్ చేసే విషయంలోనూ బిడ్డలకు ఎంతైనా నీ కృపను దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థించుకుంటూ క్రీస్తు పరిశుద్ధమైన, శ్రేష్టమైన, అతి ఉన్నతమైన వారి నామములో స్తుతించి ప్రార్థించి దీనంగా వేడుకొంచున్నాం తండ్రి.